నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు సభా గౌరవాన్ని ప్రతి సభ్యుడు పెంపొందించాలని సూచన. పదిహేనవ అసెంబ్లీ సమావేశాలు ఓ పీడకల. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యం. సీఎం చంద్రబాబు వెల్లడి. సభను సజావుగా నడిపించే బాధ్యత స్పీకర్దే. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన బాధ్యత తమదే. డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్య. గుంటూరు నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి పెమ్మసాని. అధికారులతో సమీక్ష. రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీలు. జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి నియామకం. వేణుగోపాలరెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఉండవల్లిలో కొనసాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. తరలివస్తున్న బాధితులు. పదహారవ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్గా అయ్యన్న ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. అలాగే ఆయనను స్పీకర్ చైర్ వద్దకు సాదరంగా తీసుకురావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ నాయకులను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు ఆయనను స్పీకర్ చైర్ వద్దకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1. చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు అభినందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా ఎంపిక కావటం హర్షణీయమని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో అయ్యన్న పాత్రుడు విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్నను అభినందిస్తూ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 16వ శాసనసభను గత సభలా కాకుండా హుందాగా నడిపించాల్సిన బాధ్యత శాసనసభాపతిపై ఉందని అన్నారు. తిట్టుకోవడం, భౌతిక దాడులకు పాల్పడడం గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగాయని, అలాంటివి మరలా పునరావృతం కాకుండా ప్రతి సభ్యుడు గౌరవంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అనేక మందిపై కేసులు పెట్టి వేధించిందని, అలాంటి వాటికి ఎన్డీఏ ప్రభుత్వం దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడుతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది, ఆ రోజు శాసనసభ్యులు కానీ
కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడిని అభినందిస్తూ ప్రసంగించారు. ఇప్పటి వరకు తన ప్రత్యర్థులపై వాడివేడి మాటలు విన్నామని, ఇక నుంచి అవి వినబడవంటూ చమత్కరించారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపేలా సభను నిర్వహించాల్సిన బాధ్యత సభాపతిపై ఉందని అన్నారు. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. శాసనసభ గౌరవాన్ని పెంపొందించేలా ప్రతి శాసనసభ్యుడు వ్యవహరించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. తనను ఏకగ్రీవంగా శాసనసభాపతిగా ఎన్నుకున్న కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమకు పదవులు ఇవ్వలేదని, బాధ్యతలు ఇచ్చారనే విషయాన్ని ప్రతి సభ్యుడు గుర్తుపెట్టుకోవాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తెచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని స్పీకర్ కోరారు. సభలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ రూల్స్పై ఎమ్మెల్యేలకు శిక్షణా శిబిరం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలపై ఆ బాధ్యత పెట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేస్తారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇన్స్పెక్షన్ బంగ్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా రైల్వే పనులు ముందుకు సాగలేదన్నారు. నిర్మాణంలో ఉన్న 15 వంతెనల పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. నగరంలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లను కేటాయించేలా కృషి చేస్తామన్నారు. నీట్ పరీక్ష మళ్లీ జరిగితే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి పనుల కోసం జిల్లాతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు తెచ్చేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రైల్వే డీఆర్ఎం రామకృష్ణ, జేసీ రాజకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ
ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేసాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. గుంటూరు జిల్లా కలెక్టర్గా 2012 బ్యాచ్కు చెందిన నాగలక్ష్మి సెల్వరాజన్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డిని GADలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. 2 సంవత్సరాల 2 నెలల కాలంలో జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో విశేషంగా కృషి చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాధితులు వినతులను అందించారు. అసెంబ్లీ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను గమనించారు. వెంటనే ఆగిన ఆయన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలపై అధికారులతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ను మంత్రి నిర్వహిస్తున్నారు. సమస్యలను సావధానంగా వింటూ వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగం ద్వారా నారా లోకేష్ చర్యలు చేపట్టడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు జరిగాయి. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. జీవి ఆంజనేయులనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ విద్యుత్ మీటర్ రీడర్ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. విద్యుత్ మీటర్ రీడర్ సమస్యలపై జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా మీటర్ రీడర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నెలవారీ జీతం అమలు చేయడంతో పాటు పని భారాన్ని తగ్గించి జీతభత్యాలను పెంచాలన్నారు. గత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడడం వల్లే అధికారాన్ని కోల్పోయిందన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికారులపై తమ జులుంను ప్రదర్శిస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబ్లేష్, గౌరవ అధ్యక్షులు బాలకాశి, అధ్యక్షులు రామకృష్ణ, హజరత్ వలీ, రమేష్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన మాదిరే మీరు కూడా ఆ కోవలోనే ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నాయకులపైన వేధింపు చర్యలు తీసుకోవడము, ఇబ్బందులకు గురి చేయడము, ప్రతీకార చర్యలు తీసుకోవడము జరిగింది. అందులో దానికి ఆ పార్టీ, ఆ ప్రభుత్వం మూల్యం చెల్లించి దిగిపోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఒక కొత్త పోకడ పోతూ ఉంది. అదేంటంటే అధికార యంత్రాంగం పైన వాళ్ళ జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రజలు, కార్మిక వర్గము అనేక రకాల సమస్యలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం ప్రయత్నం చేయాలి.
అందుకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులను, ప్రజా సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయాలి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నూతన ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా పనిచేయాలని హమాలీ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో హమాలీ ఫెడరేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మోడీ విధానాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెచ్చిన రేషన్ షాపుల కుదింపును గత ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎఫ్సీఐ తెచ్చిన కొత్త విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రికి వినతిపత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. పాత పద్ధతిని అమలు చేయడంతో పాటు హమాలీల సమస్యలను పరిష్కరించేలా కొత్త ప్రభుత్వం పనిచేయాలన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మోడీ విధానాలను అమలు చేయడంలో మరి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా గత ప్రభుత్వం చాలా స్పీడ్గా అమలు చేసింది. ఏ రాష్ట్రంలో కూడా రూట్ ఆప్టిమేషన్ అమలు కావడం లేదు. మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఫ్యూల్ సప్లై కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అక్కడ అమలు చేయకుండా ఇక్కడ మన రాష్ట్రంలోనే ఈ రూట్ ఆప్టిమేషన్ అమలు చేసి దీన్ని కార్మికులకు తీవ్రంగా నష్టం కలగజేస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. 253 మండల స్టాక్ పాయింట్లలో గతంలో ఏ విధంగా మూమెంట్ జరిగిందో, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో ఏ విధంగా లోడింగ్ అన్లోడింగ్ చేశామో అదే పద్ధతులు కొనసాగించాలని మేము సవినయంగా మనవి చేస్తున్నాం. 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ఎస్కేబిఎం స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏటీ అగ్రహారంలోని ఎస్కేబిఎం స్కూల్లో 1989 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతిలో 500 మార్కులు పైన సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పూర్వ విద్యార్థిని లక్ష్మీ శైలజ తెలిపారు. 500 మార్కుల పైన సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ₹1,00,000 వరకు నగదు పురస్కారాలను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొదటి, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థులకు, క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సైతం ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పాకనాటి మోహన్ రావు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, శ్యాంప్రసాద్, మధులాల్, మంజుషా తదితరులు పాల్గొన్నారు. నేను 1989 బ్యాచ్లో ఎస్కేబిఎం స్కూల్లో 10th క్లాస్ చదివానండి. మేమందరం కలిసి కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాచెస్ నుంచి అలమ్నీ అసోసియేషన్ అనేది 2016 డిసెంబర్లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి 2017 నుండి మేము ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో ప్రోత్సాహక బహుమతులు నగదు ద్వారా, మెమెంటోస్ ద్వారా ఇస్తున్నాము పిల్లలకి. సో దట్ పిల్లలందరూ బాగా చదువుకుంటారు, కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు బాగా చదువుకుని మంచిగా పైకి వస్తారనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయాలని మేము ఇది స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈ ఇయర్ మేము ఆల్మోస్ట్ 83 మెంబర్స్ పిల్లలకి ₹1,45,000 ప్రోత్సాహక బహుమతులను అందిస్తున్నాము. అట్లనే ఇంకా వచ్చే ఇయర్స్లో కూడా మేము తప్పకుండా పిల్లలందరికీ ఇస్తాము. 10th క్లాస్లో 500 మార్కుల పైన వచ్చిన పిల్లలందరికీ ఎంతమందికి వస్తే అంతమందికి నగదు బహుమతులు అందజేస్తున్నాము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. వెల్ఫేర్ సెంటర్లో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళన చేపట్టింది. వసంతరాయపురం వెల్ఫేర్ సెంటర్లో సిపిఐ నాయకులు ధర్నాలు చేసి నిరసన తెలిపారు. వెల్ఫేర్ సెంటర్లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం కోసం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు 6 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణం కోసం ఒక్క పని కూడా చేపట్టలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణం చేయడంతో పాటు మిగిలిన స్థలంలో వాకింగ్ ట్రాక్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ నిర్మాణం చేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల కొరతను అధిగమించే అవకాశం ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీ హాస్పిటల్ శంకుస్థాపనకు వచ్చి 6 ఎకరాలు స్థలాన్ని ఆ రోజున కేటాయించడం జరిగింది. అప్పటికే 2 సంవత్సరాలుగా సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులతో కలుపుకొని ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆందోళన నిర్వహించడం జరిగింది. ఫలితంగా అప్పుడు కలెక్టర్ గారు జనరల్ హాస్పిటల్కి స్థలం చాలట్లేదని, దాని మీద హాస్పిటల్కి స్థలం కేటాయించాలని చెప్పిన క్రమంలో
మరి చంద్రబాబు గారు 6 ఎకరాలు వెల్ఫేర్ సెంటర్లో మరి ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి 5 సంవత్సరాలు దాటి 5.5-6 సంవత్సరాలైనా ఆ స్థలం మీద మరి ఇక్కడున్న ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏమాత్రం కూడా తట్టమట్టి పోయడం కానీ మరి సూపరింటెండెంట్ గారు వచ్చి వాయిస్లు ఇస్తా నేను బాగు చేపిస్తా అని చెప్పాడు తప్ప ప్రభుత్వం మారే వరకు కూడా ఆయన ఏ చర్యలు కూడా తీసుకోలేదు. ఇంతకుముందున్న స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారికి పదుల సంఖ్యలో అర్జీలు ఇచ్చాము, పోరాటాలు చేశాము, వినతులు ఇచ్చాము. అనేక రచ్చబండ కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క స్థానికంగా పర్యటిస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఇదిగో నిధులు విడుదల చేస్తా ఉన్న ఆ యొక్క ముస్తఫా గారు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాము. ఆనాడు కూడా మీరు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మీరు ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి చంద్రబాబు గారితో నిధులు కేటాయించి చరిత్రలో మిగిలిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థని జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక కాపురాడు గుంటూరు పార్లమెంటు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు అధ్యక్షులు మిడియాల గోపి తెలిపారు. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి సన్మానం చేయనున్నట్లు మిరియాల గోపి చెప్పారు. రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగిందనే ఆనందంతో ప్రజలు ఉన్నారన్నారు. భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక కాపునాడు గుంటూరు పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల రామారావు తదితరులు పాల్గొన్నారు. మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గల్లా మాధవి గారిని 24వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకు అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అన్ని వర్గాల ప్రజలు, స్థానిక ప్రజానీకము, తెలుగుదేశం యొక్క నాయకులు, మరి జనసేన నాయకులు, బీజేపీ నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థించుతున్నాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు కౌట్ టెక్నాలజీ అను అంశం మీద అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో వైజాగ్ చెందిన ఇన్ఫై స్కిల్ కంపెనీ మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ మారుతున్న నాగరికతలకు అనుగుణంగా సమాచార సాంకేతికత కొత్త పుంతలు తొక్కిందని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు ఏ విధమైన పరిధిలో లేవని, ఎటువంటి సర్వీసులనైనా అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్ విభాగపు అధ్యాపకులు సుకన్య, లలిత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Today our topic is cloud technology. Public cloud and a hybrid cloud, etc. Nowadays, various applications of cloud technology in our entire world. మీ అందరికీ తెలుసు, ఇవాళ మనం ఒక సెల్ ఫోన్లో మెమరీ 2 GB కనుక ఉంటే 24-25 number of activities చేయాలి. So I began with this very ఇవాళ కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ. దిస్ టాపిక్ ఈజ్ మీ కాలేజ్ వెబ్సైట్ మొత్తం 100 PHP అప్లికేషన్. ఎప్పుడైనా కాలేజ్ వెబ్సైట్ చూసారా మీరు? ఓపెన్ చేసి హిందూ కాలేజ్ అని చెప్పేస్తే మీకు ఫ్రంట్ ఒక పేజ్ ఉంటుంది. ఆ ఫ్రంట్ పేజ్ని కనెక్ట్ చేయడానికి యూస్ బ్యాక్ ఎండ్ PHP టెక్నాలజీస్. PHP ఇస్ ద బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. అలానే అమెజాన్ వెబ్ సర్వీస్. AWS మీన్స్ we use lot of information in the cloud. Means cloud means you store the information on database and servers. So this is called cloud. We have different types of clouds there. తూర్పు నియోజకవర్గంలోని పొత్తూరువారి తోట మున్సిపల్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్,
ప్రభుత్వ పాఠశాల నందు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్, వార్డు ప్రెసిడెంట్ కుదుస్, స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్కి మహిళల ఆరోగ్య అభివృద్ధికి చేసే కృషికి మరియు వారు అందించిన సేవలకు గాను లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డును FOGSI నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తండూరి వర్కర్ చేతుల మీదుగా అందించారు. ఈ సదస్సులో డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ రిషికేష్, బెంగాల్ OBG భాస్కర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు సభా గౌరవాన్ని ప్రతి సభ్యుడు పెంపొందించాలని సూచన. పదిహేనవ అసెంబ్లీ సమావేశాలు ఓ పీడకల, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యం, సీఎం చంద్రబాబు వెల్లడి. సభను సజావుగా నడిపించే బాధ్యత స్పీకర్దే, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన బాధ్యత తమదే, డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్య. గుంటూరు నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి పెమ్మసాని, అధికారులతో సమీక్ష. రాష్ట్రంలో IASల బదిలీలు, జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి నియామకం, వేణుగోపాలరెడ్డిని GADకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఉండవల్లిలో కొనసాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్, తరలివస్తున్న బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.